ఫైనల్లీ గోంగూర మిల్ మేకర్ అయితే రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి. గోంగూర మిల్ మేకర్కి కావాల్సినంత కూరకి సరిపడగా ఆయిల్ అయితే వేస్తున్నాను. ఇది వచ్చేసి నువ్వుల నూనె, అందుకే కొంచెమే వేస్తున్నానండి. ఉల్లిపాయ ముక్కలు బాగా వేగిపోయింది కదా, ఇప్పుడు మనమైతే ఇందులో మిల్ మేకర్ని కూడా వేసేసుకుందామండి. ఇప్పుడు ఇందులో కూరకు సరిపడగా కారం అండ్ అలాగే చిటికెడు పసుపు, ఉప్పు ఆల్రెడీ వేసేసాం కదా, ఇంక ఉప్పు వేయాల్సిన అవసరం లేదు. మనం ఆనియన్స్ మగ్గినప్పుడు ఉప్పు కూడా వేసేసుకున్నానండి. బాగా కలుపుకుందాం. ఇప్పుడు మనం ఇందులో ముందుగా ఉడకబెట్టిన అంటే కడిగి నీట్గా కడిగేసుకొని ఆయిల్లో మగ్గబెట్టుకుని గోంగూరని అయితే వేస్తున్నాను. ఇదిగోండి, నేనైతే ఇది ముందు రోజు ఉడకబెట్టేసుకొని ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకొని ఉంచుకున్నాను. ఇప్పుడైతే ఇది కూరలు అయితే వేసేద్దాం. అలా మనం ముందు రోజే సగం పని అనేది చేసేసుకుంటే చక్కగా మనకి ఈజీ అయిపోతుందండి కూర చేయడానికి. ఇది పుల్ల గోంగూర, కొంచెం పుల్లగానే ఉంటుంది. మీరు పులుపు అనేది ఇష్టపడని వాళ్ళు కొంచెం తగ్గించే వేసుకోవచ్చు. ఇప్పుడు ఇదంతా కలవాలంటే మనం ఒక గ్లాస్ వాటర్ అయితే వేసేసుకుందాము. ఇక్కడ నేను వాటర్ కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. ఇదంతా ఒకసారి కూర అంతా కలిసేటట్టు మనం గోంగూర కలుపుకుందాం. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం వేసిన వాటర్ అంతా దగ్గరికి అయిపోయింది కదా, ఇప్పుడు ఇందులో కొంచెం మసాలా పౌడర్ అనేది యాడ్ చేస్తున్నాను. మసాలా అనేది మీ ఇష్టాన్ని బట్టి వేసుకోవచ్చండి, లేకపోతే స్కిప్ చేసేయచ్చు. ఇప్పుడు దీంట్ని పోపు అయితే పెట్టుకుందాము. ఇప్పుడు ఇందులో మనం కొంచెం ఆయిల్ అనేది యాడ్ చేసుకున్నాం కదా, ఇప్పుడైతే ఎల్లుల్లిపాయలు వేస్తున్నాను. ఉల్లిపాయలు వేగిపోయినాయి కదా, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి కూడా వేసేసుకుంటున్నాను. ఇవన్నీ వేసుకున్నాక ఇప్పుడు ఒక 2 స్పూన్స్కి నువ్వులు అయితే వేసుకుంటున్నాను. ఇది మీరు పౌడర్లకు కూడా వేసుకోవచ్చండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే మిల్ మేకర్ గోంగూర కర్రీ అయితే రెడీ. వేడివేడి అన్నంలో మిల్ మేకర్ గోంగూర కర్రీ వేసుకొని భోంచేస్తే చాలా చాలా బాగుంటుంది. ఫైనల్లీ గోంగూర మిల్ మేకర్ అయితే రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి.